సో అందరికీ welcome. So welcome everyone. So this is our first video for ICC Cricket T20 World Cup 2024. సో రేపు మార్నింగ్ 6 AM గేమ్. సో ఎక్కువ టైం తీసుకోను, మ్యాక్సిమం 5 minutes వీడియో ఫినిష్ చేస్తాను, ఫాస్ట్గా చెప్తున్నాను. ఓకే చలో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ నా టెలిగ్రామ్ ఛానల్ కింద బయోలో ఉంది. మీరు ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ బయోలో డిస్క్రిప్షన్ లింక్ ఏం ప్రాబ్లం వస్తే మీరు మహిళ ఇంద్రాన్ని మీరు టెలిగ్రామ్లో సర్చ్ చేస్తే ఆటోమేటికల్గా మీరు వీడియో మన ఛానల్ అనేది మీరు డైరెక్ట్ మీకు కనిపిస్తుంది. 10,200 సమ్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి మన దగ్గర. సో కమింగ్ టు నెక్స్ట్, యుఎస్ఏ వర్సెస్ కెనడా హెడ్ టు హెడ్ మొత్తం మ్యాచెస్ వచ్చాయి. మొత్తం 7 మ్యాచెస్ ఆడారు. అందులో యుఎస్ఏ 4 గెలిచింది, కెనడా 2 గెలిచింది, 1 అయ్యింది. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ 4 మ్యాచెస్ యుఎస్ఏ ఆడిన మ్యాచెస్ వర్సెస్ కెనడా 4 out of 4 మ్యాచెస్ గెలిచింది, అందులో ఒక మ్యాచ్ మాత్రం టై అయింది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ చూసుకుంటే ఇది బేసికల్గా యుఎస్ఏ టీం అండ్ కెనడా టీం. అట్లా అని చెప్పి కెనడా టీంని తక్కువ అంచనేయద్దు, కాదు అని యుఎస్ఏ టీం కూడా తక్కువ అంచనేయద్దు. కానీ యుఎస్ఏ టీం ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ కెనడా టీం. అంటే 75 యుఎస్ఏ 30-25 కెనడా. ప్లస్ యుఎస్ఏలో అడ్వాంటేజ్ ఏంటంటే కొరియా ఆండర్సన్, హర్మన్ప్రీత్ సింగ్ వీళ్ళిద్దరు మస్ట్ ప్లేయర్. నితీష్ కుమార్ మన ఐపీఎల్ నితీష్ కుమార్ కాదు, ఈయన నితీష్ వేరే, నితీష్ రెడ్డి మనోడు అక్కడ, ఈయన నితీష్ కుమార్ అమెరికన్ బ్యాటింగ్ ఆడతాడు. కానీ కేమియోస్ ఆడతారు, అన్ని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఆడడానికి కేమియోస్ ఆడతారు. ఎట్లా అంటే 10 balls 25 runs అన్న అట్లా కొట్టేస్తాడు. హర్మిత్ సింగ్, నితీష్ కుమార్ చాలా డేంజర్ డెత్ ఓవర్స్లో ఆడుతున్నప్పుడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ సాద్ బిన్ జాఫర్ క్యాప్టెన్, కెనడా టీమ్ క్యాప్టెన్. ఈ ప్లేయర్ కూడా మంచిగా ఆడతాడు. ఓపెనర్లో నికోలస్ క్రిటన్ అంటే టాప్ 3లో ఉంటాడు. నికోలస్ క్రిటన్ ఈ ప్లేయర్ కూడా మంచిగా ఆడతాడు. ఇక్కడ కెనడా వీళ్ళు మంచి ప్లేయర్స్. సో కమింగ్ టు నెక్స్ట్ పిచ్ రిపోర్ట్ ఏంటంటే ఈ వికెట్లో యుఎస్ఏ వికెట్లో బౌన్స్ ఉంది. సో ఇవాళ మనం బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ చూసినాం కదా. సో వికెట్లో బౌన్స్ ఉంది. ఈవెన్ యుఎస్ఏ మ్యాచెస్ అన్నింటిలో బౌన్స్ ఉంటుంది. మీరు ఆల్రెడీ మనం ఇంతకుముందు యుఎస్ఏ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడుతున్నాం, మీరు ఆల్రెడీ చూసారు. ఏం చూసారు అక్కడ 144 కొట్టి యుఎస్ఏ డిఫెండ్ చేసింది, 157 బంగ్లాదేశ్ కొడితే యుఎస్ఏ చేసి చేసింది. సో దెర్ ఆర్ 2 things ఇట్ కెన్ హ్యాపెన్. బట్ ఏంటంటే హ్యాండ్లో వికెట్స్ ఉంటే దే కెన్ ఏబుల్ టు మేక్ ఇట్. అంతేగాని ఇక్కడ 200-220 స్కోర్లు పోవు. ఇన్ యుఎస్ఏ వికెట్లో మంచి బౌన్స్, మంచి టర్న్ కూడా అవుతుంది. ఇంకా బాల్ ఇక్కడ పొద్దున ఇవాళ మనం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ చూస్తున్నప్పుడు అవుట్ఫీల్డ్ చాలా స్లో ఉంది. సో అవుట్ఫీల్డ్ చాలా స్లో ఉన్నప్పుడు మొత్తం రన్స్ తక్కువ ఉంటాయి. సో అవుట్ఫీల్డ్ ఫాస్ట్ ఉంటాయి, 15-20 runs ఎక్స్ట్రా ఉంటాయి. ఇండియా 200 కొట్టే ఛాన్సెస్ ఉన్నాయని అవుట్ఫీల్డ్ సరిగా లేక ఇట్స్ ఓకే 183 వరకు మనం కొట్టినాం. అండ్ దెర్ ఆర్ 20% ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ రెయిన్ ఇన్ దిస్ గేమ్. ఈ వర్షం వచ్చే ఛాన్సెస్ ఉంది. యుఎస్లో ఎప్పుడు తలనొప్పి, ఈవెన్ వెస్టిండీస్ ఎప్పుడు తలనొప్పి. వెస్టిండీస్ అయితే సముద్రం దగ్గర ఉంటుంది కాబట్టి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. అది కొన్నిసార్లు మనం ఆడే టీంకి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, రెండింటి ఉండొచ్చు. సో చూద్దాం హౌ ద థింగ్స్ విల్ గో. మార్నింగ్ 6 o'clock మనం ఈ గేమ్ ఆడతాం. మ్యాచ్ చూసి ఆడదాం. మ్యాచ్ రిపోర్టు, మ్యాచ్ అప్డేటు, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి వెళ్తుంది. సో ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో మీ అందరికీ కూడా చెప్తున్నా, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ చూడండి. లాస్ట్ ఇయర్ కూడా మనం మంచి అక్యురసీతో మనం ముందుకు వచ్చినాం. ఐపీఎల్ కూడా మంచిగా వచ్చింది, ఫుట్బాల్ కూడా బాగా వస్తుంది. హోప్ఫుల్లీ విత్ గాడ్ బ్లెస్సింగ్స్ ఈవెన్ వీ విల్ మేక్ గుడ్ మనీ ఇన్ T20 వరల్డ్ కప్. అండ్ అనదర్ థింగ్, యూరో ఫుట్బాల్ లీగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఛానల్లో 97-98% అక్యురసీ ఫుట్బాల్లో నడుస్తుంది. 15th of this June అండ్ టుమారో June 2nd T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. రేపు 2 మ్యాచెస్ ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ ఇది, సెకండ్ మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ పపాగునియా. అందులో కూడా ఏం ఆడాలో నేను చెప్తాను. మొత్తం మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్స్ వస్తాయి. అండ్ అంతా ఫ్రీయే, నేనేం పడితే డబ్బులు ఏం తీసుకోను. అండ్ దట్ ఈస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు వీడియో అందరు షేర్ చేస్తే చాలామంది చూస్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కప్ విన్నర్ వీడియో వస్తుంది. కొంచెం అసెస్మెంట్ చేయాలి, అందులో కొన్ని ఉన్నాయి, అవి చేసినాక మీకు చెప్తాయి. అది కాక ఇంకో ఎక్స్ట్రా సర్ప్రైజ్ వీడియో కూడా వస్తుంది. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.